హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితాస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ పుదీనా రైస్. ఇది తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లి రెమ్మ, ఒక 1/2 ఇంచ్ అల్లం, 1 కప్పు పుదీనా నీట్గా కడిగి పెట్టుకోవాలి, 1/2 కప్ కొత్తిమీర వేసి దీనిని బాగా వేయించాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని సన్నని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకొని వేయించాలి. దీంట్లో 1/2 కప్పు ఆనియన్, కొద్దిగా స్వీట్ కార్న్ మరియు పచ్చి బఠానీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్టుని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 2 కప్స్ రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకోవాలి. దీనిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్లో పన్నీర్ మరియు సోయా చంక్స్ వేయడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.